తెలంగాణ అప్పు 8.6 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రోజుకు 1700 కోట్ల రూపాయలకు పైగా కాంగ్రెస్ సర్కారు అప్పు చేస్తుందని విమర్శించారు. బడ్జెట్పై శాసనసభలో చర్చ సందర్భంగా శాసనసభ బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. నిమిషానికి కోటికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని, రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం 2.27 లక్షలుగా ఉందన్నారు. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలన్నారు. యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయని, యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులో 32% వాటా ఉండేదని, అప్పుడు కేంద్ర పన్నుల్లో వాటా 2 నుంచి 3% కూడా పెంచలేదన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా 10% పెంచి 42% చేశారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. నేను మీడియా పాయింట్ ముందు కూడా ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇది పూర్తిగా హామీలను పాతరేసే బడ్జెట్గా, ఇచ్చినటువంటి హామీలను ఎగవేత చేసేటువంటి బడ్జెట్గా ఉన్నదని, మరి పూర్తిగా పేదల సంక్షేమాన్ని పాతరేసి తెలంగాణకు మొండి చేయించేటువంటి బడ్జెట్గా ఉన్నదని నేను మొన్న చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వాస్తవానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ